నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న వాడినే కడతేర్చిన ఓ కిరాతక ఇల్లాలి ఉదంతం కాకినాడలో సంచలనం సృష్టిస్తుంది. గుండె జబ్బుతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య తన కోరికలను అడ్డు వస్తున్నాడని అత్యంత దారుణంగా హత్య చేసింది. సహజ మరణంగా చిత్రీకరించి నాటకమాడిన ఆ మాయలాడి బండారం ఓ చిన్న వాట్సాప్ మెసేజ్ తో బట్టబయలైంది. ఇంతకీ ఏం జరిగింది? పాత ప్రియుడిని వదిలి కొత్త ప్రియుడిని పట్టుకున్న ఆ మహిళ అసలు స్వరూపం ఎలా బయటపడింది? ఈ సంచలన హత్య వెనుక ఉన్న క్రైమ్ స్టోరీ ఏంటో చూద్దాం. భర్తకు గుండె జబ్బు, భార్యకు పరాయి మోజు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం మండల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పుల్లా దుర్గా ప్రసాద్ కు 2 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. దీంతో అతని ఇంటికి పరిమితమయ్యాడు. భర్త అనారోగ్యంతో అచేతనంగా మారుతుంటే భార్య రమాదేవి మాత్రం ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన గోపి సాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడితో కలిసి షికార్లు చేయడం మొదలెట్టింది. ఖర్జూర జ్యూస్ లో మృత్యువు. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన దుర్గా ప్రసాద్ ఆమెను మదలించాడు. అదే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసిన రమాదేవి పథకం ప్రకారం ఇలా చేసింది. ప్రియుడు గోపి సాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి రమాదేవికి ఇచ్చాడు. మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్ లో ఆ నిద్ర మాత్రలను కలిపి భర్తకు తాగించింది. అపస్మార స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. గుండెపోటుతో పడిపోయాడు అంటూ బంధువులను నమ్మించి ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అదిరిపోయే ట్విస్ట్ గుట్టు రట్టయింది ఇలా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భర్త చనిపోయి 3 నెలలు కూడా కాకముందే రమాదేవి తన పాత ప్రియుడు గోపి సాయిని పక్కన పెట్టి మరో కొత్త ప్రియుడిని వెతుక్కుంది. దీంతో రగిలిపోయిన పాత ప్రియుడు గోపి సాయి నేరుగా రమాదేవి కుమార్తెకే ఒక సంచలన మెసేజ్ చేశాడు. మీ అమ్మ జ్యూస్ లో నిద్ర మాత్రలు కలిపిచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది అంటూ పంపిన ఒక్క మెసేజ్ తో రమాదేవి ఆడిన నాటకం మొత్తం బట్టబయలైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో సర్పవరం సిఐబి ప్రకాష్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. చూసారుగా, క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని కరతేర్చడమే కాకుండా తన నేరాన్ని దాచేందుకు ఆ మహిళ ఎంత పెద్ద నాటకం ఆడిందో. చివరికి పాత ప్రియుడి కక్షతో ఈ దాడ హత్య వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన బంధాలకు మచ్చ తెస్తూ సమాజంలో మనుషుల మధ్య బంధాలు ఎంత దారుణంగా దిగజారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. మున్ముందు ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.